Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే 70 కోట్ల మార్క్ ని దాటేసి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా ఫస్ట్ వీకెండ్ కి 700 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ సినిమాగా ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయబోతుంది. యాక్చువల్ గా సలార్ వంటి పాన్ ఇండియా సినిమాలు హిట్ టాక్ తో ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన కలెక్షన్స్ అవి. అసలు 3 డేస్ వరకు చూసుకుంటే మొన్నటి వరకు బాహుబలి 2 509 కోట్ల గ్రాస్ తో ఫస్ట్ ప్లేస్ లో, 496 కోట్ల గ్రాస్ తో RRR సెకండ్ ప్లేస్ లో, KGF 2 430 కోట్ల గ్రాస్ తో థర్డ్ ప్లేస్ లో ఉండేవి. బట్ ఆల్మోస్ట్ 600 కోట్ల గ్రాస్ ని 3 డేస్ లో కలెక్ట్ చేస్తూ 85 కోట్ల డిఫరెన్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది పుష్ప 2. అసలు ఇండియన్ సినిమాకి ఇంత మార్కెట్ ఉందా అనే విధంగా కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుంది. బట్ అడాప్టర్స్ అనగా తనకు తాను ప్రకటించుకున్న కేరళలో అండ్ తెలుగు స్టేట్స్ లో మాత్రం ఫస్ట్ సండే ఇంకాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన బుకింగ్స్ పరంగా 4th డే పర్వాలేదనిపించిందే తప్ప రావాల్సిన గ్రోత్ అయితే రాలేదు. బట్ హిందీ, కర్ణాటక, తమిళనాడులో మాత్రం ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది ఈ ఫిల్మ్. అసలు హిందీ సినిమాలకు కూడా ఎప్పుడూ అక్కడ ఇలాంటి కలెక్షన్స్ రానే లేదు. సో డే 4 వచ్చే కలెక్షన్స్ తో ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ సినిమా డే 4 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో 4 డేస్ లో ఎంత రావచ్చో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 25 కోట్లు, డే 2 11 కోట్లు అండ్ డే 3 గ్రోత్ చూపిస్తూ 12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా డే 4 13 కోట్ల పైన షేర్ పెట్టే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్ కూడా మంచిగా జరిగితే 15 కోట్ల మార్క్ ని ఈజీగా దాటిస్తుంది ఈ ఫిల్మ్. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ తో 5 కోట్ల మార్క్ ని దాటేయగా డిస్ట్రిక్ట్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తుండడం విశేషం. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 12.4 కోట్లు, డే 2 2.9 కోట్లు అండ్ డే 3 గ్రోత్ చూపిస్తూ 3 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయగా ఈ రోజు బుకింగ్స్ చూస్తుంటే 4 కోట్ల మార్క్ ని దాటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఏది జరగాలన్నా ఆఫ్లైన్ టికెట్ సేల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ సీడెడ్ లో జరిగిన బిజినెస్ కి డే 4 4 కోట్లు కలెక్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక ఆంధ్ర మొత్తం మీద ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రన్ అవ్వకపోయినా ఓవరాల్ గా మంచి నంబర్స్ ని పెడుతుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు ఆన్లైన్ లో ట్రాక్ చేసిన దాని ప్రకారం ఇండియాలో 70 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ తెలుగు వర్షన్ కి గాను 25 కోట్ల మార్క్ దాటింది. సో ఆఫ్లైన్ టికెట్ సేల్ బట్టి డే 4 నెంబర్ అయితే డిసైడ్ అవుతుంది. ఇక కర్ణాటకలో డే 3 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ 7 కోట్లు కలెక్ట్ చేయడమే టార్గెట్ గా దూసిపోతుంది. మూవీ థీమ్ రెడ్ శాండిల్ అవడం వలనో ఏమో శాండిల్వుడ్ లో మాత్రం చిత్త కొట్టేస్తుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో అయితే భారీగా దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. డే 1 లియో రికార్డులని లేపేస్తామంటూ డిస్ట్రిబ్యూటర్ అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పినా కూడా 3 డేస్ క్రాస్ తో కూడా అది పాసిబుల్ కాలేదు. బట్ ఇప్పుడు సినిమాకి జరిగిన బిజినెస్ బట్టి డే 4 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే పర్వాలేదు. బట్ 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య కలెక్ట్ చేసిందంటే మాత్రం ఫుల్ రన్ లో లాసెస్ అయితే తప్పవు. ఇక తమిళనాడులో డే 3 5 కోట్ల షేర్ మార్క్ ని కలెక్ట్ చేయగా డే 4 ఈజీగా మరోసారి 5 కోట్ల మార్క్ ని దాటైపోతుంది. తమిళనాడులో ఆఫ్లైన్ టికెట్ సేల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉండడంతో ఎంత నంబర్ పెడుతుందనేది అప్పుడే చెప్పలేం. ఇక హిందీ విషయానికి వస్తే డే 1 నుంచి డే 3 వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత మోగించగా 3 డేస్ లోనే 205 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ ఫాస్టెస్ట్ 200 కోట్ల మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఈ రోజు 80 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే 100 కోట్ల నెట్ పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఇండియాలో ఇప్పటి వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం హిందీ వర్షన్ కి గాను 45 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. మరి డే 4 ఇక్కడ ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. ఇక ఓవర్సీస్ లో డే 4 డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా డే 4 వరల్డ్ వైడ్ గా 200 కోట్ల మార్క్ ని టచ్ చేసిందంటే మాత్రం అటు ప్రొడ్యూసర్ లెక్కల్లో ఇటు ట్రేడ్ లెక్కల్లో కూడా 800 కోట్ల మార్క్ ని దాటేయడం పక్కా. కాస్త అటు ఇటు అయినా 780 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేస్తుంది. బట్ ఏదేమైనా ఫస్ట్ వీకెండ్ లో 750 కోట్ల గ్రాస్ అయితే పక్కా అని చెప్పొచ్చు. సండే అడ్వాంటేజ్ ఉండడంతో ఆఫ్లైన్ టికెట్ సేల్ అన్ని చోట్ల కూడా మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఎంత నెంబర్ ని పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది పుష్ప 2 డే 4 ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.